హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ ఇన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఇవాళ నేను ఏవియన్ ఆఫ్ ద హిప్ అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ గురించి ఒక చిన్న టాక్ ఇస్తాను. సో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఏంటి? సో దీన్ని పదంలోనే చూసుకుంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే రక్త ప్రసరణ లేక లోపల ఎముక దానంతట అది పాడైపోవటం అండి. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది హిప్లోనే ఎందుకు చూస్తామంటే మనం మిగిలిన బాడీలో చాలా పార్ట్స్ వరకు మనకి గ్రావిటీకి అగైనెస్ట్గా దేనికి బ్లడ్ సప్లై రాదండి. సో ఓన్లీ హిప్కి వచ్చేటప్పటికి బ్లడ్ వెజల్స్ గ్రావిటీకి అగైనెస్ట్గా హిప్కి బ్లడ్ సప్లై చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ కామన్గా ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటం అనేది చాలా కామన్గా చూస్తాం. హిప్లో మోస్ట్ కామన్ కండిషన్స్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? సో మోస్ట్ కామన్ కండిషన్స్ వచ్చేసి స్టీరాయిడ్ యూజ్ అండి. క్రానిక్ స్టీరాయిడ్ యూజ్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు కొత్తగా యంగ్ పేషెంట్స్లో కూడా క్రానిక్లీ ఆల్కహాలిక్ అంటే రోజు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అలాగే కొంతమందికి జెనెటికల్గా కూడా కొన్ని క్లాటింగ్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఈ ఏవియన్ ఆఫ్ ద హిప్ గురించి చూస్తాం. సో ఇప్పుడు ఏవియన్ ఆఫ్ ద హిప్ అనేది కోవిడ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిందండి. ఎందుకంటే కోవిడ్ టైంలో పేషెంట్స్ని సేవ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ మెడిసిన్ వచ్చి మిథైల్ ప్రెడ్నిసోలోన్ విచ్ ఇస్ ఎ స్టీరాయిడ్. సో ఆ స్టీరాయిడ్ యూజ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ అప్పుడు ఆ స్టీరాయిడ్ యూజ్ చేయకపోతే పేషెంట్ సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు. ఆ స్టీరాయిడ్ యూజ్ వల్ల ఇప్పుడు చూస్తున్న దాంట్లో చాలా వరకు ఈవెన్ యంగ్ పేషెంట్స్ 20-25 ఇయర్స్ ఆ పేషెంట్స్లో కూడా ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్ పీరియడ్లో ఆఫ్టర్ కోవిడ్ ఎవరైతే బాగా సీరియస్ అయ్యి ఎక్కువ టైం స్టీరాయిడ్స్ తీసుకున్నారో వాళ్ళు చాలా కాషియస్గా ఉండాలండి. సో ఏవియన్ ఆఫ్ హిప్ వస్తే మనకి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఏంటి? సో నార్మల్గా అందరికీ ఏవియన్ ఆఫ్ ద హిప్ స్టార్ట్ అయినప్పుడు హిప్లో చిన్న పెయిన్ లాగా ఒక చిన్న డిస్కంఫర్ట్ లాగా స్టార్ట్ అవుతుందండి. సో డిస్కంఫర్ట్ లాగా స్టార్ట్ అయ్యి ఆ పెయిన్ అనేది మనం ప్రోగ్రెసివ్గా పెరుగుతానే వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో సబ్సైడ్ అయిపోతాయి. ఏవియన్ ఆఫ్ ద హిప్లో అలా కాదు. ఆ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతానే ఉంటుంది. మనం ఏ మెడికేషన్ తీసుకున్నా తగ్గదు. అండ్ మీరు కనుక ఇలా హిప్ పెయిన్ స్టార్ట్ అయ్యి అండ్ ప్రీవియస్గా స్టీరాయిడ్కి మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే, అంటే ఓన్లీ కోవిడ్ కండిషన్ అనేది కాదు, స్టీరాయిడ్స్ అనేవి చాలా వేరే డిసీజెస్లో వాడతారండి. ఇప్పుడు కోవిడ్ అనేది మేజర్ స్టీరాయిడ్ ఓవర్ యూజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు కోవిడ్ అనేది ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. సో కోవిడ్ కాకుండా కొంతమంది చిన్నప్పటి నుంచి ఆస్థమాటిక్స్ ఉంటారు, వాళ్ళు స్టీరాయిడ్స్ వాడాలి. సో ఇలా చాలా డిఫరెంట్ కండిషన్స్, కొంతమంది స్కిన్ కండిషన్స్ బట్టి స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ హైలీ ప్రోన్ టు ఏవియన్ ఆఫ్ హిప్.